హాయ్ గైస్, ఈ వీడియోలో మనం పైథాన్లో లిస్ట్ కాంప్రహెన్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ నాకు నమ్స్ అనే ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ అన్నిటిని నేను కాపీడ్ అనే లిస్ట్లోకి కాపీ చేయాలనుకుంటున్నాను. ఈ విధంగా చేయడానికి పైథాన్లో ఒకవే వచ్చేసి ఫర్ లూప్స్ని వాడుకోవడం. ఫర్ లూప్ ద్వారా ఈ నమ్స్ లిస్ట్లో ఉన్న ప్రతి నెంబర్ని చూసుకుంటూ వెళ్ళి ఆ నెంబర్ని కాపీడ్ లిస్ట్లోకి అపెండ్ చేస్తే సరిపోతుంది. ఫైనల్గా కాపీడ్ లిస్ట్ని ప్రింట్ చేసి చూసుకోవచ్చు. మనం ఇందులో నమ్స్ లిస్ట్లో ఉన్న నెంబర్స్ అనేవి కూడా వచ్చేస్తాయి, రైట్? అయితే ఇదే ప్రాసెస్ని మనం పైథాన్లో లిస్ట్ కాంప్రహెన్షన్స్ ద్వారా ఫర్ లూప్స్ని వాడకుండానే సింగిల్ లైన్ ఆఫ్ కోడ్లోనే ఈ లిస్ట్ని తయారు చేయొచ్చు. అండ్ ఆ లిస్ట్ కాంప్రహెన్షన్ని మనం ఈ స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో రాస్తాం. అది ఈ విధంగా ఉంటుంది: నమ్ ఫర్ నమ్ ఇన్ నమ్స్. ఇక్కడ మనం ఫస్ట్ ప్లేస్ చేయాల్సిన ఎలిమెంట్ పెడతాం, ఆ తర్వాత ఫర్ లూప్ రాస్తాం. ఇదేం చేస్తుంది? ఫస్ట్ ఫర్ లూప్ ద్వారా ఈ నమ్స్ లిస్ట్లో ఉన్న ప్రతి నెంబర్ని తీసుకుని ఆ నెంబర్ని కాపీడ్ లిస్ట్లో ప్లేస్ చేస్తుంది. సో ఈ కోడ్ని కనుక నేను రన్ చేస్తే మనం చూడొచ్చు, కాపీడ్ లిస్ట్లోకి నమ్స్ లిస్ట్లోని ఎలిమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ వచ్చేసాయి. ఇదే విధంగా సపోజ్ నేను స్క్వేర్స్ అనే ఇంకో లిస్ట్ తయారు చేయాలనుకుంటున్నాను, రైట్? ఈ లిస్ట్లో నేను నమ్స్ లిస్ట్లో ఉన్న ప్రతి నెంబర్ యొక్క స్క్వేర్ ఉండాలనుకుంటున్నాను. దానికోసం నేను మళ్ళీ లిస్ట్ కాంప్రహెన్షన్ రాయొచ్చు. అది ఇలా ఉంటుంది: నమ్ స్క్వేర్ ఫర్ నమ్ ఇన్ నమ్స్ అంటే సరిపోతుంది, రైట్? ఇక్కడ ఫర్ లూప్ ద్వారా నమ్స్ లిస్ట్లో ఉన్న ప్రతి నెంబర్ని చూసుకుంటూ వెళ్తున్నాం. ఈచ్ నెంబర్ యొక్క స్క్వేర్ని ఈ స్క్వేర్స్ లిస్ట్లోకి ప్లేస్ చేస్తున్నాం. సో ఫైనల్గా ఈ స్క్వేర్స్ లిస్ట్ని నేను ప్రింట్ చేస్తే మీరు చూడొచ్చు, స్క్వేర్స్ లిస్ట్లో ప్రతి నెంబర్ యొక్క స్క్వేర్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీటితో ఇందులో కండిషన్స్ కూడా పెట్టచ్చు. అంటే నేను ఇప్పుడు ఈవెంట్స్ అనే ఇంకో లిస్ట్ తయారు చేయాలనుకుంటున్నాను. ఇందులో ఈ నమ్స్ లిస్ట్లో ఉన్న ప్రతి ఈవెంట్ నెంబర్ ఉండాలి. దానికోసం కూడా నేను లిస్ట్ కాంప్రహెన్షన్స్ని వాడుకోవచ్చు. నమ్ ఫర్ నమ్ ఇన్ నమ్స్ ఇఫ్ నమ్ పర్సన్ 2 ఈజ్ 0 అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఏం చేస్తుంది? ఫర్ లూప్ ద్వారా నమ్స్ లిస్ట్లో ఉన్న ప్రతి నెంబర్ని చూసుకుంటూ వెళ్తుంది. ఒకవేళ నమ్ అనేది డివిజిబుల్ బై 2 అయితే, అంటే ఈవెన్ అయితే, అప్పుడు మాత్రమే ఇక్కడ ప్లేస్ చేస్తుంది. సో లిస్ట్ కాంప్రహెన్షన్ యొక్క బేసిక్ సింటాక్స్ అయితే ఇదే. ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చేయాల్సిన ఎలిమెంట్ లేదా ఎక్స్ప్రెషన్ పెడతాం, ఆ తర్వాత ఫర్ లూప్ రాస్తాం, ఆ తర్వాత ఏమైనా కండిషన్ ఉంటే కండిషన్ రాస్తాం. దీని ద్వారా ఎటువంటి లిస్ట్ అయినా సరే మనం తయారు చేసేయచ్చు. సో ఫైనల్గా నేను ఈవెంట్స్ లిస్ట్ని ప్రింట్ చేస్తున్నాను. అండ్ మీరు చూడొచ్చు, ఈవెంట్స్ లిస్ట్లో ఈ నమ్స్ లిస్ట్లో ఉన్న ఈవెంట్ నెంబర్స్ 8, 6 అండ్ 2 అయితే వచ్చేసాయి, రైట్? ఈ విధంగా షార్ట్ అండ్ కన్సైజ్గా మనం లిస్ట్ని తయారు చేసే సింటాక్స్ వల్ల ఈ లిస్ట్ కాంప్రహెన్షన్స్ని చాలామంది పైథాన్ డెవలపర్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు లిస్ట్ కాంప్రహెన్షన్స్ అంటే ఏంటి అని ఒక మంచి ఐడియా ఇచ్చి ఉంటుంది. అండ్ ఎలా వాడుకోవాలో కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.